రాష్ట్రంలో జోన్ల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం 4 జోన్ల వ్యవస్థ ఉండగా కొత్త జిల్లాలకు అనుగుణంగా మరో 2 జోన్లు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఉద్యోగ నియామకాలు, బదిలీలకు 6 జోన్ల వ్యవస్థను తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. జోన్ల పెంపుపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జీఏడీ కార్యదర్శి చర్చించారు. ఉద్యోగ నేతలెవరూ పెద్దగా అభ్యంతరం చెప్పకపోవడంతో 6 జోన్లు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఏపీ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్పై రాష్ట్రపతి ఉత్తర్వులు 1975కు సవరణ ప్రతిపాదనపై సాధారణ పరిపాలన శాఖ సర్వీసెస్ కార్యదర్శి భాస్కర్ అధ్యక్షతన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థ, పోస్టుల క్యాడర్పై ఉద్యోగ సంఘాల నాయకులతో చర్చించారు. అన్ని అంశాలపై గురువారంలోపు లిఖితపూర్వకంగా అభిప్రాయాలు తెలపాలని సూచించారు. జోన్ల పెంపుపై ఉద్యోగ నాయకులు అభ్యంతరం చెప్పకపోవడంతో ఈ వ్యవస్థ అమల్లోకి వచ్చే అవకాశముంది. అల్లూరు జిల్లాను కాకినాడ జోన్లోకి తీసుకురావాలా లేక విశాఖ జోన్లో ఉంచాలా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రతిపాదిత జోన్ల వ్యవస్థలో అల్లూరి జిల్లాను కాకినాడ జోన్లో పెట్టారు. తిరుపతి జిల్లాను నెల్లూరుతో కలిపి ఓ జోన్లో ఉంచాలా లేదంటే వైఎస్సార్ జిల్లాతో కలిపి జోన్ ఏర్పాటు చేయాలా అనే అంశంపైన ఉద్యోగ నాయకుల అభిప్రాయాన్ని ప్రభుత్వం కోరింది. ప్రతిపాదిత 6 జోన్ల వ్యవస్థలో తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాలను 5వ జోన్గా ఏర్పాటు చేశారు. మొత్తం 6 జోన్లతో పాటు 2 మల్టీ జోన్లు ఉంటాయి. రాష్ట్ర స్థాయి కేడర్ అనేది ఇక ఉండకపోవచ్చు. మల్టీ జోన్ వ్యవస్థను అమలు చేసే అవకాశముంది. రాష్ట్ర సచివాలయం, రాష్ట్ర విభాగాధిపతి, రాష్ట్ర స్థాయి కార్యాలయం, రాజధాని ప్రాంతంలోని కమిషనరేట్లలో పోలీసు నియామకాలకు రాష్ట్రపతి ఉత్తర్వులు వర్తించవు. రాజధాని ప్రాంతంలో అందరికీ అవకాశాలు ఉంటాయి. జూనియర్ అసిస్టెంట్ పైన ఉండే అన్ని క్యాడర్లను జోనల్ స్థాయిగా ప్రభుత్వం ప్రతిపాదించింది. సూపరింటెండెంట్, డిప్యూటీ తహసీల్దార్ పోస్టులను జోనల్ స్థాయిగాను, తహసీల్దార్ ఆ పైన పోస్టులను మల్టీ జోన్ గాను పేర్కొంది. జిల్లా, జోన్, మల్టీ జోన్ నియామకాల్లో స్థానికులు 95%, స్థానికేతరులు 5% ఉండేటట్లు ప్రభుత్వం ప్రతిపాదించింది. ఉపాధ్యాయులకు ఉమ్మడి సర్వీసు నిబంధనలు అమలు చేయనందున దీనిపై మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. జోనల్, మల్టీ జోనల్కు 80:20 విధానం అమలు చేయాలని కొన్ని సంఘాల ప్రతినిధులు విన్నవించారు. రాష్ట్రంలో 500 కోట్లు దాటిన నీటిపారుదల ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న వారికి జోనల్ విధానం వర్తింపజేయాలని ఏపీ ఐకాసా చైర్మన్ బండి శ్రీనివాసరావు కోరారు. ఉద్యోగుల అంగీకారంతోనే జిల్లా స్థాయి బదిలీలు చేయాలని, ఉద్యోగులు నష్టపోకుండా జోనల్ వ్యవస్థ ఉండాలని అన్నారు. ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన విభజించేటప్పుడు ముందుగా వారి నుంచి ఐచ్ఛికాలు తీసుకున్న తర్వాతే పరిపాలనా సౌలభ్యం కోసం చర్యలు చేపట్టాలని ఏపీ ఐకాసా అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. స్థానికత ప్రామాణికం 10వ తరగతి లేక 7వ తరగతా అనే అంశంపైన చర్చ జరిగిందని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి తెలిపారు. స్థానిక క్యాడర్కు వెళ్లే సచివాలయ ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ప్రాజెక్టులో 500 కోట్ల రూపాయలు దాటినటువంటి ఏ ప్రాజెక్టుకైనా కూడా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వీటికి కూడా వర్తించేటట్టుగా చేయాలా. ఇంతకుముందు ఇప్పుడు సపోజ్ వంశధారలో పనిచేసినటువంటి వాళ్ళు తీసుకొచ్చేసి మరి వెలుగొండ ప్రాజెక్టుకో లేకపోతే పోలవరం ప్రాజెక్టుకు వేసేవాళ్ళు. ఇవాళ జోనల్ సిస్టమ్ వచ్చిన తర్వాత డిస్ట్రిక్ట్ క్యాడర్, ఒక అటెండర్ క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే అది కరెక్ట్ కాదు. ప్రాజెక్టులలో కూడా ఈ జోనల్ సిస్టమ్ వర్తింప చేయాలనేది కూడా ఈ యొక్క మీటింగ్లో చెప్పాము. తెలంగాణ ప్రభుత్వం ఏదైతే మరి 95% లోకల్కి ఇస్తూ, అంటే జిల్లా పోస్టులు కానివ్వండి, జోనల్ పోస్టులు కానివ్వండి, అదేవిధంగా మల్టీ జోనల్ పోస్టులు కానివ్వండి, 95% వాళ్ళ లోకల్ ఉండేటట్టుగా పెట్టుకున్నారు. కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా 95% లోకల్ పోస్టులు, అంటే జిల్లా, అదేవిధంగా జోను, అదేవిధంగా మల్టీ జోన్ పోస్టులు కూడా పెట్టుకోవాలన్నటువంటి విషయం కూడా అది కూడా చర్చించుకోవడం జరిగింది. 4 జోన్లనే కొనసాగించుదామా లేదా 6 జోన్లు చేద్దామా, ఎలా చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఉద్యోగ సంఘాలను అడగడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు లోకల్ స్టేటస్ ఇవ్వడానికి 10th క్లాస్ చదివిన తర్వాత 10th క్లాస్ నుంచి ఒక 7 సంవత్సరాల ముందు ఎక్కడ ఎక్కువ కాలం చదివితే అక్కడ లోకల్ స్టేటస్ ఇచ్చేవాళ్ళు. దాన్ని 10th క్లాస్ పెడదామా లేదంటే 7th క్లాస్ వరకు దాన్ని తగ్గించి 7th క్లాస్ వరకు ఎక్కడ చదివి చూద్దామా అనేది ఒక ప్రతిపాదన. మేము ఈసీ మీటింగ్ పెట్టుకొని ఈసీ మీటింగ్లో ఉద్యోగుల అభిప్రాయం కూడా తీసుకొని ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా మా అభిప్రాయం చెప్తామని చెప్పాము.